భారతీయ సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన నటుడు ధర్మేంద్ర. 1960లలో సినీ రంగ ప్రవేశం చేసిన ధర్మేంద్ర తన సుదీర్ఘ కెరీర్లో 300కు పైగా చిత్రాలలో నటించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి ఫోన్లో సిద్ధంగా ఉన్నారు సినీ ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాము. నమస్కారం ప్రసన్న కుమార్ గారు. నమస్తే అమ్మా, చెప్పండమ్మా. ప్రసన్న కుమార్ గారు, చెప్పండి. సినీ రంగం మంచి నటుడిని కోల్పోయిందని చెప్పుకోవచ్చు. చివరిగా మీరు ఆయనతో ఉన్న అనుబంధం ఎలా ఉంటుంది మీకు? అమ్మా, డెఫినెట్ గా ఆయన మంచి హ్యూమన్ బీయింగ్, మంచి ఆర్టిస్టు, మంచి పొలిటీషియన్, ఎవ్రీథింగ్, అంటే ఆల్ ఆస్పెక్ట్స్ ఈజ్ అ వెరీ గ్రేట్ మ్యాన్ అమ్మా. అట్ ద సేమ్ టైం మంచి ఫాదర్, మంచి సొసైటీకి. ఇప్పుడు ఈవెన్ మనం సౌత్ ఇండియా నుంచి ఆయనది సన్నీ సౌండ్స్ అని చెప్పి అక్కడికి వెళితే సన్నీ సౌండ్స్ లో కూడా చాలా ప్రొఫెషనల్ గా ఎవ్రీథింగ్ అక్కడ మనం రీ రికార్డింగ్ విషయంలో వెళ్ళినప్పుడు చాలా పర్ఫెక్ట్ గా జరిగేదమ్మా. ప్లస్ ఎన్టీ రామారావుకి ఆయనకి చాలా అనుబంధం ఉంది. ఈయన బ్రహ్మర్షి సమిత్ర హిందీ సినిమాలు అవి చేసినప్పుడు కూడా సన్నీ సౌండ్స్ లోనే ఇవన్నీ చేసేవారు. వాళ్ళ పర్సనల్ ఫ్యామిలీ సన్నీ డియోల్ కానీ బాబీ డియోల్ కానీ అందరితో అనుబంధం ఉండేది. మనకు ధర్మేంద్ర గారి ఒక వైఫ్ గా చూసుకుంటే హేమాలిని గారితో, హేమాలిని గారు మన తెలుగు సినిమా రామారావు సినిమా నుంచి ఎంట్రీ అయ్యి తర్వాత హేమాలిని గారు మళ్ళీ బాలకృష్ణ గారితో గౌతమిపుత్ర శాతకర్ణి చేయటం, తర్వాత మళ్ళా బాలకృష్ణ గారితో బాబీ డియోల్ గారు యాక్ట్ చేయటం, ప్లస్ ఏమో సన్నీ డియోల్ గారిది నేను యాక్చువల్గా ఒక టైంలో ఒక సినిమా కొనడానికి కూడా వెళ్ళానమ్మా, గద్దర్ సినిమా అని. సరే కొనడానికి వెళ్ళాను. నాకు పర్సనల్ గా సన్నీ డియోల్ గారితో చాలా బాగుండేది రిలేషన్. అప్పట్లో ధర్మేంద్ర గారితో కూడా చాలా బాగుండేది. వాళ్ళు చాలా ఈజీ గోయింగ్ లో ఉండేవారు. ఎవరితోనైనా చాలా క్యాజువల్ గా ఉండేవారు, చాలా మామూలుగా ఉండేవారు. ఏదో మేము పెద్ద స్టార్స్, లేకపోతే మేము ఏదో బాగా వెల్ సెటిల్డ్ పీపుల్, మేము అందరితో రీచ్ అవ్వకూడదు, మేమేదో కొద్దిమందితో ఉండాలి అనే జోనర్లు ఎప్పుడు ఉండేవారు కాదమ్మా. వాళ్ళు ఎంతసేపు ఏంటంటే సౌత్ ఇండస్ట్రీ నుంచి వాళ్ళ డెడికేషన్, వాళ్ళ వర్క్మెన్షిప్ అవన్నీ తెలుసుకోవాలి. నార్త్ హిందీ సినిమాలో మనం టూ మచ్ డిలే చేసి టూ మచ్ లేట్ చేస్తాము, అట్లా లేట్ చేయకూడదు. సౌత్ లాగా టకటక సినిమాలు పర్ఫెక్ట్ గా చేయాలి, పర్ఫెక్ట్ గా ప్రొఫెషనల్ గా ఉండాలి అనేటట్టుగా ఫీల్ అవుతా ఉండేవారు. వాళ్ళ అదర్ టెక్నీషియన్స్ కూడా అదే చెప్తా ఉండేవారు. మనం కలిసినప్పుడు కూడా మీ ఇండస్ట్రీ బ్రహ్మాండంగా ఉంటుంది, కరెక్ట్ గా టైం టు టైం చేసేస్తారు, ఒక మార్నింగ్ వస్తే ఒక డెడికేటెడ్ గా ఉంటారు, మీలాగా మేము నేర్చుకోవాలి అన్నట్టుగా కూడా మాట్లాడేవారమ్మా. సో అట్లాంటి వ్యక్తి వాళ్ళు లేకపోవటం యాక్చువల్ గా ఓన్లీ హిందీ ఇండస్ట్రీ కాదమ్మా, టోటల్ ఓల్ ఇండియన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నేషనల్ గా కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా పెద్ద ఇది సమస్య. అట్లాగే ఒక మంచి హ్యూమన్ బీయింగ్ ని కోల్పోవటం కూడా చాలా ఇది. ఆయన అన్ని సైడ్లు కూడా ఆయన కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ అందరూ, ఇప్పుడు ఒకసారి హేమాలిని గారి కూతురుగా చూసుకుంటే ఈషా డియోలు వాళ్ళు కానీ, తర్వాత ఇటు చూసుకుంటే సన్నీ డియోలు, బాబీ డియోలు వీళ్ళుగా కానీ, హేమాలిని గారు కానీ వీళ్ళందరూ కూడా వెరీ కోఆపరేటివ్ గా, వెరీ ఇదిగా, ప్రొఫెషనల్ గా చాలా పర్ఫెక్ట్ గా ఉండేవారమ్మా. అట్లాంటి వ్యక్తి వాళ్ళ ధర్మేంద్ర గారు లేకపోవడం కూడా మనకి చూస్తున్నాం. షోలే అనేది రామకృష్ణ 70 హైదరాబాద్ లో ఎంతకాలం మోర్ దాన్ 400 days ఆడిందమ్మా. 400 days ఆడి అప్పట్లో ఏంటంటే అసలు ఒక రకంగా టెక్నికల్ ఇది, ఇప్పుడు ఆ కాయిన్ పడితే ఆ కాయిన్ కింద పడితే ఎవరి కాళ్ళకి ఎవరి సీటు పక్కన ఆ కాయిన్ పైన పడిన సౌండ్ లాగా వచ్చి ఆ రోజులో చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ గా ఫీల్ అయ్యి మనకు శ్రీకాకుళం నుంచి కానీ మదనపల్లి నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా రామకృష్ణ 70 వచ్చి ఆ షోలే సినిమా చూడాలన్నంత ఫీలింగ్ ఉండేది. సో అలా ఇదిలో అతని మహానుభావుడు వాళ్ళకి 300 సినిమాల పైగా హీరోగా చేసి ఒక ఎంపీగా ఉండి, ఎంపీ తర్వాత ఆయన ఇదైపోయిన తర్వాత హేమాలిని గారు ఇప్పటికి కూడా స్టిల్ ఎంపీగా కంటిన్యూ అవుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు సన్నీ డియోల్ గారు గదర్ 1 పెద్ద హిట్, అది ఎంత పేట్రియాటిజం రేపింది ఏంటి అనేది మనం చూసాం. తర్వాత ఈ మధ్య రీసెంట్ గా గదర్ 2 కూడా అతి పెద్ద హిట్. సో బాబీ డియోల్ గారు కూడా వాళ్ళ తెలుగు ఇండస్ట్రీ ప్రకారం కూడా సినిమాలు చేయటం ఇవన్నీ చూసుకుంటే ఎంటైర్ ఇండస్ట్రీతో వీళ్ళ అవినాభావ సంబంధం అందరితో చాలా బాగుండేది. అలాగే ప్రసన్న కుమార్ గారు, చెప్పండి. ధర్మేంద్ర గారు కెరీర్ లో చెప్పుకోదగ్గ మైలురాయి 1975లో వచ్చిన షోలే మూవీ కదండి. మరి ఈ మూవీలో సినిమాలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమైంది. అలాగే ఆయన చనిపోయినట్లు తెలియగానే అమితాబ్ బచ్చన్ కూడా అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. డెఫినెట్ గా చాలా షోలే అనేది మామూలు సినిమా కాదు. ఇంకోటి ఇది ఒక షోలే కాదు, ఆయన ఎన్నో గొప్ప సినిమాలు ఉన్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి. 300 సినిమాల్లో చాలా నెంబర్ ఆఫ్ హిట్స్ ఎక్కువ అయినాయి. ఇంకోటి ఏంటంటే ఒక రకంగా చెప్పండి, అమితాబ్ బచ్చన్ గారి పాత్ర కంటే కూడా ఈయనదే. ఇంకోటి వాళ్ళు ధర్మేంద్ర గారు హేమాలిని గారు భార్యాభర్తలు అవటానికి కూడా ఆ షోలే, ఆ సినిమాలు, ఆ రిలేషన్స్ లోంచి కూడా క్యారీ అవటం, ఆయన బసంతి అని చెప్పి ఇది అవటం, తర్వాత
ఆ సినిమాలో మేజర్ పోర్ట్ఫోలియో జాబ్ ఎక్కువ చూసుకుంటే ధర్మేంద్ర గారిది ఎక్కువ ఉంటుందమ్మా. సో ఆ ఇదిలో చూసుకున్నా కూడా ఎప్పుడు కూడా ఆయన ఏంటంటే నేను పెద్ద హీరో అనో, నేనేదో సెటిల్ ఫీలో అనో, లేకపోతే ఇంకోటనో, బేసికలీ చాలా పంజాబ్ పీపుల్ అమ్మ. పంజాబ్ పీపుల్ ఎప్పుడు కూడా చాలా కోఆపరేటివ్ గా ఉంటారు. ఇప్పుడు మనం మామూలుగా చూసుకుంటే ఒక టైంలో ఎన్టీ రామారావు ఇక్కడ నుంచి చండీగఢ్ టూర్ కి, హర్యానా అప్పుడు టూర్ కి వెళ్తా ఉండి, ఆ టూర్ నుంచి మిస్ అయితే కూడా పంజాబ్ పీపుల్ దాదాపు 100-150 లారీల వాళ్ళు ఎన్నో కిలోమీటర్లు వెనక్కి వచ్చి రామారావుకి మళ్ళీ పర్ఫెక్ట్ దారి చూపించి మళ్ళీ వెళ్ళారు. ఎప్పుడు కూడా ఆ పంజాబ్ పీపుల్ కానీ, తెలుగు పీపుల్ కానీ వీళ్ళకి వెరీ గుడ్ రిలేషన్ ఉంటుంది. ఈవెన్ ఆ రోజున గోల్డెన్ టెంపుల్ మీద జరిగిన దానప్పుడు కూడా రామారావు దాన్ని ఖండించారమ్మా. ప్రపంచంలో ఖండించిన వ్యక్తి రామారావు. అట్టా తెలుగు వారికి పంజాబ్ వాళ్ళకి వెరీ గుడ్ రిలేషన్స్ ఉంటాయి. ప్లస్ ధర్మేంద్ర గారు ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీ పరంగా చూసుకుంటే మనం సౌత్ లో ఉండా కూడా నార్త్ సినిమాలు కూడా మనం చేసేవాళ్ళం. నార్త్ ఇదిలో కూడా ఉండేది. ఎన్టీ రామారావు పాన్ ఇండియా సినిమాలు చేశారు, కృష్ణ గారు పాన్ ఇండియా సినిమాలు చేశారు. అట్లా ఎప్పుడు కూడా అందరూ ఒక కుటుంబం, ఒక సినీ కుటుంబం అన్న జోనర్ లోనే ఉండేవారు. ఆ సినీ కుటుంబం జోనర్ లో ధర్మేంద్ర గారి ఫ్యామిలీ ఇవాళ కూడా ఆయన ఫర్దర్ తరాలు కూడా ఆ రకంగా క్యారీ అవుతున్నాయి అంటే ఆయన నేర్పి చేసిన పద్ధతి అమ్మ. సో వాళ్ళు చాలా ప్రొఫెషనల్ గా ఉంటారు, చాలా పద్ధతిగా ఉంటారు. కాకపోతే అండ్ ఓల్డ్ సిస్టమ్ లో ఇదివరకు గతంలో వాళ్ళకి డిలే ఉండేది. ఇప్పుడు ఆ డిలే నుంచి కూడా కవర్ చేసుకుంటూ స్పీడ్ గా ప్రొడక్షన్ చేయటం, బిఫోర్ రిలీజ్ డేట్లు అనౌన్స్ చేయటం, ఇవన్నీ కొన్ని పద్ధతిగా ఉండారు. ధర్మేంద్ర గారికి మన తెలుగు ఇండస్ట్రీతో, తెలుగు రాష్ట్రాలతో చాలా అవినాభావ సంబంధం ఉందమ్మా. సో అలాంటి ధర్మేంద్ర గారు ఇవాళ లేకపోవటం ఓల్ ఇండస్ట్రీకి, ప్లస్ టోటల్ గా సమాజానికి కూడా ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్ లేకపోవటం, ప్లస్ ఒక ఎక్స్ఎంపీ వాళ్ళు లేకపోవటం అనేది పొలిటికల్ గాను ఇబ్బంది. సో ఆల్ ఆస్పెక్ట్స్ ఆయన మల్టిపుల్ జోనర్ ఆఫ్ ది పర్సనాలిటీ అమ్మా. రైట్ ప్రసన్న కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్.